నేర్చుకుంటాం, నెంబర్ అనాలజీ నేర్చుకుంటాం, అదే విధంగా వర్డ్ అనాలజీ అనేది నేర్చుకుంటాం. లెటర్ అనాలజీ, నెంబర్ అనాలజీ, మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ అనే టాపిక్ వస్తే ఈ అనాలజీ అండ్ ఈ సిరీస్ టెస్ట్, ఈ 2 టాపిక్స్ కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ కోడింగ్ అండ్ డీకోడింగ్. ఈ అనాలజీలో మళ్ళీ వర్డ్ అనాలజీకి వచ్చేసరికి మనకి ఏంటి, జీకే మొత్తం రావాలి. సైన్స్ అంటే జనరల్ నాలెడ్జ్ కి సంబంధించిన హిస్టరీ కానీ, సైన్స్, సోషల్ టాపిక్స్ అన్ని కూడా మనకి రావాలి. నెక్స్ట్ క్లాసిఫికేషన్ లో కూడా మనం వర్డ్ క్లాసిఫికేషన్ అనే టాపిక్ వర్డ్ క్లాసిఫికేషన్ అంటే ఆడ్ మ్యాన్ అవుట్. ఏది ఒక 4 ఆప్షన్స్ అనేవి ఇస్తారు, ఆ 4 ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ అనేది ఆడ్ వన్ అనేది మనం ఈ క్లాసిఫికేషన్ అనే టాపిక్స్ లో చూస్తాం. ఈ క్లాసిఫికేషన్ అనే టాపిక్ మనకి రావాలన్నా కూడా జనరల్ నాలెడ్జ్ మొత్తం మనం నేర్చుకుని ఉండాలి. ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, సోషల్ కానీ, ఈ టాపిక్స్ అన్ని కూడా మనం నేర్చుకుని ఉండాలి. క్లాసిఫికేషన్ అనే టాపిక్ మనకి రావాలంటే, మనం చెయ్యగలగాలంటే. అంటే ఆడ్ మ్యాన్ అవుట్ మనకు ఒక 4 ఆప్షన్స్ ఇస్తారు. ఆ 4 ఆప్షన్స్ లో 3 అనేది సిమిలర్ గా ఉంటాయి, ఒకటి మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. అది ఏంటి అనేది మనం చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్. మనకు ఆల్రెడీ రిలేషన్స్ అనేవి తెలుసు. మన బ్రదర్స్ కానీ, పేరెంట్స్ కానీ, సిస్టర్స్ కానీ, కజిన్స్ కానీ, గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ మదర్స్, ఇలా మొత్తం అన్ని టైప్స్ ఆఫ్ రిలేషన్స్ కోసం మనం ఎందులో నేర్చుకుంటామంటే బ్లడ్ రిలేషన్స్ అనే టాపిక్ లో మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ డైరెక్షన్ సెన్స్ టెస్ట్. ఈ డైరెక్షన్ సెన్స్ టెస్ట్ అంటే ఏంటి, టోటల్ ఎన్ని డైరెక్షన్స్ ఉంటాయి? మెయిన్ గా అయితే 4 డైరెక్షన్స్ ఉంటాయి. నార్త్, వెస్ట్, ఈస్ట్, సౌత్, ఇలానే కార్డినల్ డైరెక్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ షాడోస్ కోసం మనం నేర్చుకుంటాం. మనకి షాడో ఎటువైపు పడితే మనకి సన్ అనేది ఎటువైపు పడితే షాడో ఎటువైపు వస్తుంది. మొత్తం టోటల్ డైరెక్షన్ కి సంబంధించిన టాపిక్స్ అన్ని, సబ్ టాపిక్స్ అన్ని కూడా మనం ఈ డైరెక్షన్ సెన్స్ టెస్ట్ లో మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ సిరీస్ టెస్ట్. ఇందాకే మనం డిస్కస్ చేసాం, కోడింగ్ అండ్ డీకోడింగ్ వస్తే మనకి సిరీస్ ఇంకా అనాలజీ అనేది ఈజీగా చేయొచ్చు అని. ఈ సిరీస్ టెస్ట్ లో లెటర్ సిరీస్ ఉంటుంది, నెంబర్ సిరీస్ కూడా మనకి ఉంటుంది. నెక్స్ట్ ర్యాంకింగ్ టెస్ట్. ర్యాంకింగ్ టెస్ట్ లో మన క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అని అంటే, ర్యాంకింగ్ అంటే ఫర్ సపోజ్ ఒక క్లాస్ లో ఎలా ఉంది ర్యాంకింగ్, నాకు ఫస్ట్ ప్లేస్ లో ఉంది, నా ఫ్రెండ్ కి థర్డ్ ప్లేస్ లో ఉంది అంటే ఇలా ర్యాంక్స్ అనేవి మనకి ఉంటాయి. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, లేకపోతే సిట్టింగ్ పొజిషన్స్ అనమాట. అంటే మా ఫ్రెండ్ అనేవాడు ఫస్ట్ నుంచి సెకండ్ పొజిషన్ లో కూర్చున్నవాడు, నేను లాస్ట్ నుంచి థర్డ్ పొజిషన్ లో కూర్చున్నాను. ఇలాంటి టైప్ క్వశ్చన్స్ అన్ని కూడా ర్యాంకింగ్ టెస్ట్ లో మనం చూడొచ్చు. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. మెయిన్ గా మనకి మ్యాథ్స్ లో ఆపరేషన్స్ ఉంటాయి కదా, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఈ టైప్. అంటే బాడ్మాస్ రూల్ అనే టాపిక్ అనేది మన మ్యాథ్స్ లో ఉంటుంది. ఆ టాపిక్ కి సంబంధించిన బిట్స్ అన్ని కూడా మనం మ్యాథమెటికల్ ఆపరేషన్ లో మనం చూడొచ్చు. నెక్స్ట్ మిస్సింగ్ టర్మ్స్ అనే టాపిక్ ఎలా ఉంటుంది అని అంటే, మనకి కొన్ని టర్మ్స్ అనేవి ఇస్తారు, అంటే కొన్ని నెంబర్స్ అనేవి ఇచ్చేస్తారు, అందులో ఒక టర్మ్ అనేది మనకి ఇవ్వరు. అక్కడ ఏ టర్మ్ వస్తుంది, ఏ ఆప్షన్ అనేది అక్కడ వేయడం వల్ల మనకి ఆ టర్మ్ కంప్లీట్ ఫిగర్ అనేది కంప్లీట్ అవుతుంది అనేది మనకి అడుగుతారు. ఓకేనా. మిస్సింగ్ టర్మ్స్ అంటే ఏం లేదు, ఒక ఫిగర్ టైప్ సమ్స్ అన్ని ఉంటాయి, అందులో ఒక టర్మ్ మాత్రం మనకి ఇన్కంప్లీట్ గా ఇస్తారు, అంటే క్వశ్చన్ మార్క్ అనేది ఇస్తారు. ఆ టర్మ్ అనేది ఏ ఆప్షన్ అనేది కంప్లీట్ చేయడం వల్ల మనకు ఆ టర్మ్ అనేది కంప్లీట్ అవుతుంది అనేది మనం ఈ టాపిక్ లో మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ సో మెయిన్ గా మనం నేర్చుకోవాల్సిన టాపిక్స్ ఈ 10. ఇంకా మనకు ఉన్నాయి, వెన్ డయాగ్రామ్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ టాపిక్స్ అన్ని ఉన్నాయి. మనం ఫర్దర్ గా మనం ఇంటెలిజెన్స్ క్లాసెస్ అనేవి చూడడం వల్ల మనకు ఇవన్నీ టాపిక్స్ ని కూడా మనం ఈజీగా కవర్ చేయగలం. మెయిన్ గా చెప్పాను కదా, అరేంజింగ్ ద వర్డ్స్ అనేది ఇంటెలిజెన్స్ లో మీకు చాలా అంటే చాలా ఈజీ టాపిక్, స్కోరింగ్ టాపిక్ కూడా. నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్ అనే టాపిక్ మీరు బాగా నేర్చుకున్నట్లయితే అనాలజీ టెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ దాంతో పాటు మీరు సిరీస్ టెస్ట్ కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చాలా సింపుల్ ట్రిక్స్ అన్ని కూడా మనం ఈ 10 టాపిక్స్ లో కూడా బాగా నేర్చుకోవచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ అయినవి ఈ 10 టాపిక్స్. ఇంకా ఉన్నాయి అసర్షన్ అండ్ రీజనింగ్, నెక్స్ట్ వెన్ డయాగ్రామ్స్ ఉన్నాయి, నాన్ వెర్బల్ రీజనింగ్ కూడా మీకు ఉంది. నాన్ వెర్బల్ రీజనింగ్ లో ఎలా ఉంటాయి క్వశ్చన్స్, ఏ టాపిక్స్ ఉంటాయి, సబ్ టాపిక్స్ అని అంటే మిర్రర్ ఇమేజ్,
వాటర్ ఇమేజ్ మీకు తెలుసు, మిర్రర్ ఇమేజ్ అంటే ఏంటి, వాటర్ ఇమేజ్ అంటే ఏంటి, మనం అన్ని కూడా ఇంటెలిజెన్స్ లో నాన్ వెర్బల్ రీజనింగ్ అనే టాపిక్ లో నేర్చుకుంటాం. నాన్ వెర్బల్ టాపిక్స్ లో మొత్తం సబ్ టాపిక్స్ అన్ని ఉంటాయి 9. మెయిన్ గా ఏంటంటే వాటర్ ఇమేజ్ అండ్ మిర్రర్ ఇమేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు సేమ్ మిర్రర్ మనకి నాన్ వెర్బల్ రీజన్ అంటే ఫిగర్స్ ఉంటాయి మనకి. ఆ ఫిగర్స్ లో కూడా సేమ్ మళ్ళీ ఏమొస్తుంది మనకి, సిరీస్ వస్తుంది, ఎనాలజీ వస్తుంది, మిర్రర్ ఇమేజ్ వస్తుంది, వాటర్ ఇమేజ్ వస్తుంది, దాంతో పాటుగా సిమిలర్ ఫిగర్స్ వస్తాయి, దాంతో పాటుగా ఇన్కంప్లీట్ ఫిగర్స్, ఇన్కంప్లీట్ సిరీస్ క్వశ్చన్స్ కూడా మనకి నాన్ వెర్బల్ రీజనింగ్ లో వస్తాయి. సో మొత్తం రీజనింగ్ లో మనకి ఇలా 20+ టాపిక్స్ అన్ని కూడా మనకు ఉన్నాయి. ఫర్దర్ గా మనం రేపటి నుంచి మనం ఏం చేస్తామంటే ఈ టాపిక్స్ అన్నిటి కోసం మనం డీప్లీ డిస్కస్ చేస్తాం. ఒక్కొక్క టాపిక్ కోసం మనం రేపటి నుంచి డిస్కస్ చేద్దాం. ఇవి మీకు ఉన్న ఇంటెలిజెన్స్ లో మెయిన్ టాపిక్స్. ఫస్ట్ ఏంటి, కోడింగ్, డీకోడింగ్, arranging the words in dictionary order, analogy test, classification, blood relation, directions and stress, series test, ranking test, mathematical operations and missing terms. ఇందులో బాగా ఈజీ అయ్యేది ఏంటి అంటే arranging the words and mathematical operations. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మీరు బాగా చేస్తే చాలా ఈజీ టాపిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. నెక్స్ట్ మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే ఇంకా ఈజీగా చేసే టాపిక్స్ ఏంటి అని అంటే కోడింగ్, డీకోడింగ్, ఎనాలజీ, సిరీస్ టెస్ట్ అండ్ మిస్సింగ్ టర్మ్స్. కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇవన్నీ కూడా బాగా చేయొచ్చు. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్ అండ్ డైరెక్షన్స్ ఉన్నాయి కదా, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్ అండ్ ర్యాంకింగ్ టెస్ట్. ఈ 3 టాపిక్స్ కూడా టాపిక్స్ అయితే చాలా ఈజీగా ఉంటాయి. మనం బాగా చెయ్యాలంటే ఏం చేయాలి, క్వశ్చన్ కరెక్ట్ గా చదవాలి. మెయిన్ గా మనకి ఇక్కడ ఏంటి, బ్లడ్ రిలేషన్స్ ఇంకా డైరెక్షన్స్ అనేవి ఫిగర్స్ మనం వేసుకోవాలి. మనం ఒక క్వశ్చన్ చదివి మనం ఒక దాన్ని ఒక డయాగ్రామాటిక్ ఫామ్ లో మనం మార్చుకున్నట్లయితే, క్వశ్చన్ ని డయాగ్రామాటిక్ ఫామ్ లో మార్చుకున్నట్లయితే కరెక్ట్ గా ఈజీగా మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఇవి కూడా ఈజీ టాపిక్స్. బ్లడ్ రిలేషన్స్ అండ్ డైరెక్షన్స్ అండ్ స్ట్రెస్ కూడా చాలా ఈజీ టాపిక్స్. ఎప్పుడంటే మనం కరెక్ట్ గా క్వశ్చన్ చదివి మనం దాన్ని పిక్టోరికల్ రూపంలో మనం దానికి కొన్ని సింబల్స్ ఉంటే ఆ సింబల్స్ మనం యూస్ చేసుకుని ఒక పిక్చర్ లో మనం డ్రా చేసుకుంటే మనకు చాలా ఈజీ టాపిక్స్ ఏంటి అంటే బ్లడ్ రిలేషన్స్ అండ్ డైరెక్షన్స్ అండ్ స్ట్రెస్. ర్యాంకింగ్ విషయానికి వస్తే ఈ ర్యాంకింగ్ లో మనకి 3 టాపిక్స్ మీద మనకి ర్యాంకింగ్ మొత్తం కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఈ 3 టాపిక్స్ అనేవి మీరు పర్ఫెక్ట్ గా వచ్చేస్తే ర్యాంకింగ్ ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ నాన్ వెర్బల్ రీజనింగ్. నాన్ వెర్బల్ రీజనింగ్ మనకి చాలా స్కోరింగ్ నాన్ వెర్బల్ రీజనింగ్. పక్కా మనకి నాన్ వెర్బల్ రీజనింగ్ నుంచి బిట్స్ అనేవి పక్కా వస్తాయి. మిర్రర్ ఇమేజ్ వస్తుంది మనకి. మిర్రర్ లేకుండానే మిర్రర్ ఇమేజ్ అనేది ఎలా ఫార్మ్ చేయొచ్చు. నెక్స్ట్ వాటర్ ఇమేజ్. వాటర్ లేకుండానే మనం వాటర్ ఇమేజ్ అనేది ఎలా మనకి ఎలా మనం తెలుసుకోవాలి, దాని యొక్క వాటర్ ఇమేజ్ ఏంటి అని, దాని యొక్క మిర్రర్ ఇమేజ్ ఏంటి అని మనం ఎలా తెలుసుకోవచ్చు, అవన్నీ కూడా మనం ఈ టాపిక్ లో నేర్చుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ నేను చెప్పాను సిరీస్ టెస్ట్ అని చెప్పాను. లెటర్ సిరీస్, నెంబర్ సిరీసే కాకుండా ఫిగర్స్ లో కూడా మనకి సిరీస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ప్యాటర్న్ కంప్లీషన్ అనేది కూడా నాన్ వెర్బల్ రీజనింగ్ టాపిక్ లో ఉంటుంది. ఈ నాన్ వెర్బల్ రీజనింగ్ లో ఉన్న 9 టాపిక్స్ కూడా చాలా చాలా ఈజీ. ఫిగర్స్ అన్ని కూడా మీకు ఈజీగా నేర్చుకోవచ్చు. సారీ, ఈ ఫిగర్స్ అన్ని కూడా మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. అంటే నాన్ వెర్బల్ రీజనింగ్ అనేది చాలా సింపుల్ గా మీరు ఒక 2-3 డేస్ లో చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. సో మెయిన్ గా ఏంటి, ఈ 10 టాపిక్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే ఇంటెలిజెన్స్ లో మనం ఒక్క బిట్ కూడా మనం రాంగ్ అనేది చెయ్యము. సో రేపటి నుంచి కంటిన్యూగా క్లాసెస్ అనేవి అటెండ్ అయితే మనం ఇందులో నుంచి ప్రతి టాపిక్ నుంచి కూడా మనం ఎగ్జాంపుల్స్ చేయడం కానీ, టాపిక్ కోసం డిస్కస్ చేయడం కానీ మనం తెలుసుకుంటాం. ఓకేనా. సో ఇది ఇంటెలిజెన్స్ అనే టాపిక్ మీద బేసిక్స్, అంటే మీకు తెలియాల్సిన బేసిక్ థింగ్స్ అన్నమాట. అంటే ఏ సిలబస్ ఉంటది, ఎన్ని మార్క్స్ ఉంటాయి, మొత్తం 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క బిట్ వచ్చేసి 2 మార్క్స్ ఉంటుంది. అంటే 50 మార్క్స్ అనేవి మనకి ఇంటెలిజెన్స్ నుంచే వస్తాయి. ఓకేనా. పక్కాగా అందులో మనకి నాన్ వెర్బల్ రీజనింగ్ నుంచి ఒక 2 or 3 బిట్స్ అనేవి పక్కాగా నాన్ వెర్బల్ రీజనింగ్ నుంచి వస్తాయి. సో ఈజీగా మన మార్క్స్ అన్ని కూడా ఇంటెలిజెన్స్ లో మనం ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. బాగా క్లాసెస్ విని ప్రాక్టీస్ అనేది చేస్తే ఈజీగా ఇంటెలిజెన్స్ లో మనం మార్క్స్ అనేవి స్కోర్ చేయొచ్చు. సో ఇది ఇంటెలిజెన్స్ లో ఉన్న టాపిక్స్. ఇంకా ఉన్నాయి దీని యొక్క టాపిక్స్ ఉన్నాయి, అసోసియేషన్ అండ్ రీజనింగ్. బట్ మెయిన్ గా ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ మాత్రమే నేను చెప్పాను. ఫర్దర్ క్లాసెస్ లో మనం ప్రతి టాపిక్ కోసం కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ.